హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సింపుల్గా అయిపోయే ఒక హెల్దీ డాగ్ ఫుడ్ రెసిపీ మీకు చూపించబోతున్నాము. దీనికి ఒక 200 గ్రామ్స్ రైస్ని నీట్గా కడిగి సరిపడా వాటర్ వేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు చూస్తే చికెన్ లివర్ పీసులు వేస్తున్నాము. ఇది డాగ్ కోట్కి చాలా మంచిది. ఇంకా హార్ట్ పీస్, ఇది మజిల్ బిల్డింగ్కి బాగుంటుంది డాగ్కి. ఇంకా మీరు చూస్తే మెయిన్ మనం వేస్తుంది ఇక్కడ బ్రెస్ట్ పీసెస్ అనేవి ప్రోటీన్ చాలా ఉంటుంది. ఇంకా డాగ్కి డైజెషన్ పరంగా కూడా చాలా బాగుంటాయి బోన్ పీసెస్ కంటే కూడాను. ఒక 200 గ్రామ్స్ రైస్కి అరౌండ్ 300 to 350 గ్రామ్స్ చికెన్ పడుతుంది. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకుంటాం. పసుపు ఏంటంటే డాగ్స్కి వాటికి ఏమైనా జాయింట్ పెయిన్స్ ఉంటే తగ్గడానికి హెల్ప్ అవుతుంది, కానీ తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకొని ఒక 1 అవర్ దీన్ని నానబెట్టుకోవాలి. తర్వాత మనం ఇందులో వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇక్కడ మనం సుమారుగా ఒక 3 మీడియం సైజ్ క్యారెట్స్ని కట్ చేసుకొని వేసుకున్నాము. క్యారెట్స్ వేసుకున్న తర్వాత ఇంకేమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలంటే మీరు బీన్స్, పీస్, పొటాటో ఇవి వేసుకోవచ్చు. కానీ పొటాటో చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. ఇక్కడ మేమైతే హాఫ్ పొటాటో వేసుకున్నాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూను మనం హోమ్ మేడ్ గీ వేసుకుంటాము. హోమ్ మేడ్ గీ మనుషులకు కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. హోమ్ మేడ్ గీ ఎలా చేయాలనేది మేము మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. తర్వాత మీరు చూస్తే ఇక్కడ ఆల్రెడీ వాటర్ వేసినా కూడా ఇవన్నీ వేసిన తర్వాత స్లైట్గా మునిగేలాగా ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మనం ఇవన్నీ మన కంటెంట్స్ అన్నీ ఉన్న బౌల్ని ఇందులో పెట్టుకుంటాం. ఇలా చేయటం వల్ల చాలా నీట్గా కుకింగ్ అయిపోతుంది. మన కుక్కర్ కూడా మెస్సీ అవ్వకుండా ఉంటుంది. వన్స్ ఇదంతా వేసుకున్న తర్వాత నార్మల్గా దీన్ని కుక్ చేసుకోవాలి. అయితే స్టవ్ మీద కుక్ చేసే వాళ్ళైతే ఒక 6 విజిల్స్ హైలో పెట్టుకొని కుక్ చేసుకుంటారు. మనం ఇండక్షన్ స్టవ్లో కుక్ చేసుకునే పని అయితే ఒక 6 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆపేసుకోవచ్చు. కానీ ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, చికెన్ అనగానే మనం మసాలాలు, ఉప్పు, కారాలు, నూనెలు ఇవన్నీ వేస్తాము. అవన్నీ వేసే పని ఉండదు. ఇక్కడ డాగ్స్కి అవన్నీ వేయకూడదు, ఎందుకంటే వాటికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మేము చెప్పిన కంటెంట్స్ మటుకు వేయండి. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే మేము వండిన ఈ పర్టికులర్ క్వాంటిటీ మా ల్యాబ్రడార్, అడల్ట్ ల్యాబ్రడారు, దానికి 3 పోర్షన్స్కి వచ్చింది. మేము ఏ ఫుడ్ పెట్టినా డీనోకి పెట్టి స్టూల్ బాగుంటేనే మీకు రికమెండ్ చేస్తాము. ఇది డీనో అప్రూవ్డ్ రెసిపీ. థ్యాంక్ యూ.